హాయ్ అండి. అందరికి నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా ఈరోజు ప్రయాణం వచ్చి మనకి మారేడుమిల్లి ప్రకృతి ప్రేమికులందరికీ కూడా నచ్చేటువంటి మారేడుమిల్లి సౌందర్యం చూపిద్దామని వెళ్తున్నామండి. అంటే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ తెలుసు కదా మీకు. అక్కడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ మరియు అమృతధార వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయండి. మేమైతే అమృతధార వాటర్ ఫాల్స్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. అవి ఎక్కువ హైట్‌లో ఉన్నాయి. కొంచెం వాటర్ కూడా వచ్చి ఫ్లోయింగ్ బావుంటుందంట. ఇది మనకి శీతాకాలం, అది మాన్సూన్ సీజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందండి. వేసవికాలం ఏముండదు. ఈ జర్నీ కూడా చాలా బావుంటది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది. మీరందరూ ఈ వీడియో చూస్తూ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ అండి. ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఈ వీడియో అంకితం. థాంక్ యూ. Hi. Hi. Please Pass. మన రేవు దిగి స్నానం చేయబోతున్నాం. అంటే రేవు కాదు, దీన్ని ఏమంటారు, వాటర్ ఫాల్స్, జలపాతం. ఎలానే మాట్లాడకరా గొమ్మినాలో
ఈ వీడియో కొంచెం రిస్క్ తో కూడుకున్న వీడియో చూడండి. మనకి ఈ వాటర్ ఫాల్స్ రావడానికి కొంచెం రిస్క్ ఇది. చూడండి కింద జనం స్నానాలు చేస్తున్నారు, అవన్నీ కూడా కవర్ చేసాయి. ఈ దట్టమైన అడవిలోంచి మనం కిందకి వెళ్ళాలండి. వాటర్ ఫాల్స్ కిందకి ఇప్పుడు పైకి నడిచి వచ్చాం మనం. ఇదంతా కూడా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళంతా రాజమండ్రి అండి. వీళ్ళు జనం చాలా మంది వచ్చారు, రాజమండ్రి కుర్రోళ్ళు వీళ్ళందరూ. వచ్చేసారా, ఇది చాలా అడ్వెంచర్స్ అండి. రిస్క్ తో కూడుకున్న వ్యాపారం ఇదంతానే. చూడండి, కానీ లైఫ్ లో ఎంజాయ్ చేయడం కూడా రావాలండి. ఇటువంటి వాటర్ ఫాల్స్ అవి చూస్తూ ఉండాలి. ఎప్పుడు సంపాదించామో తిన్నామా కొడుకున్నామా కాదు, మనం అన్వేషణ నుంచి చూసి చాలా నేర్చుకోవాలి. నా అన్వేషణ ఛానల్ చూసి చూసారా, ఈ తీగు ఎలా ఉంది. సరదాగా పోగొచ్చు, దీనికి ఏం డబ్బులు కట్టలేదు మనం. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి అనుమతి, స్నానాలు చేయడానికి అయితే లేదు. హెచ్చరిక జలపాతం దూరంగా ఉండడానికి ఇచ్చారు. ఎందుకంటే మన మెడికల్ స్టూడెంట్స్ నలుగురు జారిపోయి చనిపోయారంట. దానికోసం అయితే వాటర్ ఫాల్స్ లో స్నానం చేయడం లేదు. మనం అయితే రిస్క్ చేసామండి. ఆ పైన సీక్రెట్ గా చేస్తున్నారు. ఆ జలపాతం మీకు వీడియోలో పెట్టడం జరిగింది. ఇక్కడ రావడానికి మనకి 200 స్టెప్స్ ఉన్నాయండి. ఈ 200 స్టెప్స్ కిందకి దిగి మనం జలపాతానికి వెళ్ళాలి. జలపాతం మనకు ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చూడడానికి. స్నానానికి అయితే లేదు. అది ముసలోళ్ళకి ముసలోళ్ళని తీసుకురావద్దండి. కొంచెం రిస్క్, ఇది ఆయాసం వస్తుంది. దిగడానికి దిగినంత ఈజీగా ఎక్కడ లేదు, ఎక్కడానికి లేదు. చాలా కష్టంగా ఉంది, చాలా రిస్క్ అని చెప్పొచ్చు. చాలా రిస్క్, కాలు కూడా పడేస్తున్నాయి. చాలా ఆయాసంగా ఉందండి ఎక్కడానికి, కానీ రిస్క్ చేయాలి కదా అండి. తెల్లగట్ల ఇప్పుడు 4 గంటల బయలుదేరి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చి అలసిపోయాం. ఇప్పుడు 2 అవుతుంది, మనం ఏం తినలేదు. దాంట్లో కొంచెం టిఫిన్ చేసాం. ఆయాసం అయితే ఎక్కువ వస్తుంది. టీ తాగి టిఫిన్ చేసి వద్దండి. ఇప్పుడు వెళ్ళి భోజనం చేయాలి.